ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తున్న మహిళా టీ20 వరల్డ్ కప్ కోసం అంతా సిద్ధమైంది. 2 ఏళ్లకోసారి జరిగే విశ్వపోరు ఈ నెల 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది. వరల్డ్ కప్ కలను నెరవేర్చుకునేందుకు భారత్ జట్టు బరిలోకి దిగనుండగా న్యూజిలాండ్ తమ టైటిల్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఆస్ట్రేలియా మాత్రం రికార్డు స్థాయిలో 7వ టైటిల్పై కన్నేసింది. ఇంగ్లాండ్ 2009 అరంగేట్ర టోర్నీలో మాత్రమే విజేత కాగలిగింది. అప్పటి నుంచి మరో టైటిల్ ఈ జట్టు ఖాతాలో చేరటం లేదు. ఈసారి పటిష్టంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా ప్రత్యర్థులకు ఏ మేరకు సవాల్ విసరగలుగుతుందో వేచి చూడాల్సిందే. నేడు బర్మింగ్హామ్లో జరిగే ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడనుంది. భారత్ మాత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈ నెల 14న తొలి మ్యాచ్లో తలపడుతుంది. ఓవరాల్గా 9 టోర్నీల్లో ఆసీస్ 6 సార్లు గెలవడం విశేషం. ఇంగ్లాండ్, విండీస్, కివీస్ ఒక్కో టైటిల్ అందుకున్నాయి. గత ఏడాది తొలి వన్డే వరల్డ్ కప్ విజయంతో ఊపు మీద ఉన్న భారత్ మహిళల జట్టుకు ఈ టోర్నీలో గట్టి సవాల్ ఎదురుకానుంది. ఇప్పటికే ఫేవరెట్గానే పరిగణిస్తున్న గ్రూప్ ఆఫ్ డెత్గా భావించే ఏలో ఆసీస్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే 2 జట్లు మాత్రమే సెమీస్కు వెళ్ళగలవు. దీనికి తోడు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లో తమ చివరి టీ20 సిరీస్లను భారత్ కోల్పోయింది. డాషింగ్ బ్యాటర్ షఫాలీకి జతగా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో మెరుగ్గా రాణించే స్మృతి మంధానా పవర్ ప్లేలో కీలకం కానున్నారు. కెప్టెన్ హర్మన్ అనుభవం, జమీమా, రిచాలా దూకుడైన బ్యాటింగ్ చెప్పవచ్చు. దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీచరణి, శ్రేయాంక పాటిల్లా స్పిన్ బౌలింగ్ దళం అక్కడి పిచ్చిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏది ఏమైనా వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని సభ్యులంతా ఈ టోర్నీలను బరిలోకి దిగుతుండటంతో మన అమ్మాయిలు మరోసారి ఒత్తిడిని అధిగమించి పొట్టిపోరులను విజేతగా నిలుస్తారని ఆశిద్దాం.